కొంతమంది ఇలాగ చేశారు బ్రదర్, నాకు కీడు చేశారు, అది ఇది ఆయన చెప్తూ వచ్చిన. నేను అన్నాను, నీకు కూడా ఆ ఆపద కలిగి చేసే సహోదరులు ఉన్నారంటే నాకు ఎక్కువ ఉన్నారు అన్నారు. నేను అనుకున్నాను నాకు ఒక్కళ్ళే ఉన్నారు, మీకు లేరు అనుకున్నానే అన్నా. మీకు కూడా ఉన్నారా అన్నా అన్నాడు. అప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. పౌలు అపోస్తులు 2 కొరింథీ 11:26 అన్నాడు, అనేక ఆపదల్లో నుండి దేవుడు నన్ను కాపాడాడు. దాంట్లో ఒక ఆపద ఏం రాశాడంటే, కపట సహోదరుల వలనైనా ఆపద. దేవుని మాటలు నేరుగా విన్నవాడు, మధ్యధరా సముద్రం 3 సార్లు కలయిదిరిగి సువార్త ప్రకటించినవాడు, 35 సంవత్సరాలు 3 దండయాత్రలు చేసినవాడు, 14 పత్రికలు రాసినవాడు. అలాంటి వాడి దగ్గర కూడా కపట సహోదరులు వచ్చినారా? అలాంటి ఆయన దగ్గరే కపట సహోదరులు ఉన్నారంటే ఇంక మన సంగతి ఏంటి? అలాంటి ఆయన ఆశ్చర్యకార్యాలు చూసైనా, భక్తిని చూసైనా ఆ కపట సహోదరులు దూరంగా వెళ్ళలేదు. వాళ్ళు ఆయన ఆపదలో తీసుకొని వచ్చినారు.